మా హ్యాపీ బిల్డప్ ఇస్తుంది వచ్చి చేస్తున్నట్టు. ఇప్పుడు దాకా ఏం వాసన వస్తుంది, చికెన్ వాసన వస్తుంది. అబ్బో బాబా గోంగూర టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడు. సూపర్. మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందగలం. కాజా మన కాకినాడ నుంచి కాజాలు తేలేదు అని అన్నాము, కానీ వచ్చేసినాయండి కాజాలు. చూడండి జ్యూసీగా ఉంది చూస్తుంటే. కేక్ తిని టీ తాగుతారు కదా, ఓహో వాటే కాంబినేషన్. హాయ్ హలో అండి, మరో కొత్త లాగుతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే మా చిన్నక్క కుమారుడు బిల్లు బర్త్డే విశేషాలన్నీ ఈ లాగ్లో ఉండబోతున్నాయి. వీడియో చూడండి. ఇప్పుడైతే మా చిన్నకోళ్ళ ఇంటికి వచ్చేసాము. ఈ లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకెందుకండి ఆలస్యం, లాగ్లోకి వెళ్ళిపోదామా? కేక్ పెడుతున్నావా? రావటం కేక్ పెడుతున్నావేంది? రావటం కేక్ ఇస్తున్నావే? చిన్న పీస్ అంత తింటే మళ్ళా దాంట్లో సగమే లెక్క తీసుకోండి. ఏ రాత్రి కట్ చేశారు? రాత్రి కట్ చేశారు. ఓ ఆహా, టీ తెచ్చావా? మసాలా టీ. నాకు ఇవే చాలు కొంచెం. కేక్ తిని టీ తాగుతారు కదా, ఓహో వాటే కాంబినేషన్. తీగా కేక్ తిని వేడివేడిగా టీ తాగుతున్నామండి మా బిల్లు బర్త్డే సందర్భంగా. ఎస్, ఇక్కడ వంటలకు ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. ఉల్లిపాయలు, పుదీనా, ఉలవటాలు ఇవన్నీ కూడా. హ్యాపీ ఉల్లిపాయలు కోద్దురా. ఈ కాలం పిల్లలు ఒక్క పని కూడా పట్టుకోరండి బాబు. మటన్ ఇప్పుడు తాలింపు వేస్తుంది మా చిన్నక్క ప్రస్తుతానికి. అల్లం పేస్ట్ అయితే ఉడికిపోయింది, వేగిపోయింది. టమాటాలు వేసుకున్నాము. అందరూ తెలిసినప్పటికీ ఒక్కొక్కరి చేతి వెరైటీగా ఉంటుంది అన్నమాట, అందుకని అట్లా చూపించాలి. బర్త్డే స్పెషల్ మటన్ కూర. దీనిలో కలుపు ఏమి వేస్తున్నావు? దోసకాయ. బాగుంటుంది. గోంగూర తిని తిని బోర్ అయిపోయింది కదా. మటన్ అయితే ఇప్పుడు విజిల్ పెట్టేస్తున్నాం. ఇక్కడ చికెన్, బఠానీ, ఆలు అన్నీ వేసి కలర్ఫుల్గా భలే ఉంది. ప్రస్తుతము బాగా తాలింపు వేసేసింది. బఠానీ, ఆలు, చికెన్ మొత్తము గ్రేవీలాగా బిర్యానీలో సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఏంటంటే పసుపు. ఇవి మగ్గినాక ఇంకా చికెన్, ఆలు అన్నీ మగ్గపోయినా పర్వాలేదు కదా. కొంచెం మగ్గితే బాగుంటుంది. కబాబ్స్ చేస్తున్నావా? గోంగూర పచ్చడి కూడా చేయాలి. గోంగూర పచ్చడి అయిపోయిందా? చేసేసావా? అన్నీ రెడీగా ఉన్నాయి, ఇంకా చెయ్యాలి. ఎంతసేపు రెడీ చేసుకోవడమే పెద్ద పని. కారం తగినంత కారం, తక్కువైనా బాగానే ఉంటుంది. గ్రేవీ కాబట్టి బిర్యానీలో మరి ఘాటుగా అంత అవసరం లేదు. ఆలు ఇది అప్పుడమే ఆలు వేసేస్తాయి. ఇక్కడైతే విజిల్ వస్తుంది కదా, మటన్ కదా కొంచెం ఎక్కువ విజిల్స్ రావాలి. ఇప్పుడు దీంట్లో చికెన్ అండ్ ఆలు వేస్తే అంతేనండి, రెడీ అయిపోయినట్టే.
ముందుగా కలిపి పెట్టుకుంది, మ్యారినేట్ చేసి మ్యారినేట్ చేసేసుకుంది ఫస్ట్లోనే అక్క మేము వచ్చే ముందే. ఇప్పుడు దీంట్లో ఆలు చికెన్ బాగుంది. అవును చూస్తే అవును కోవింది అయితే బాగా టేస్ట్ వస్తుంది, కలర్ఫుల్గా ఉంది మొత్తానికి. మా హ్యాపీ బిల్డప్ ఇస్తుంది వచ్చి చేస్తున్నట్టు. ఇప్పుడు దాకా ఏం వాసన వస్తుంది, చికెన్ వాసన వస్తుంది. అబ్బో బాబా ఏ ఆలు వేయి. ఇప్పుడు దాంట్లో ఆలు వేసుకున్నామండి. ఇక్కడైతే విజిల్ వచ్చేస్తుంది. నేను చెయ్యి అల్లం వస్తుంది అంతే. నేను చూస్తాను ఇప్పుడు. కలుపు కలుపు అంతే అంతే. ఇట్లా దగ్గరుండి అన్ని లివర్లే ఉన్నాయి. నీకోసమే హెయిర్ తల్లి, ఓన్లీ లివరే. మా హెయిర్ చాలా ఇష్టము లివర్. ఉల్లి లివరా? కేజీ అయినా తింటది. అన్నీ ఉన్నాయి లేదా నేను వస్తాను. అది 4 కనిపించాయి లివరు. ఇంక ఇప్పుడు మనము విజిల్ పెట్టి బాగా కలిపి కొంచెం ఇంకా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా పెట్టుకొని నెక్స్ట్ విజిల్ పెట్టుకుంటే అయిపోయింది చికెన్ ఆలు కర్రీ. ఇప్పుడైతే బిర్యానీ అండి. బిర్యానీకి ఆల్రెడీ మా అక్క తాలింపు పెట్టేసింది బాగా. ఇప్పుడు చికెన్ వేస్తుంది, ఆ తాలింపులో వేసి బాగా మగ్గనిస్తుంది. ఒక 3 kgs బిర్యానీ చేసింది అనమాట. నేను అన్నీ కూడా పూర్తిగా అయితే చూపించట్లేదు మీకు, ఎందుకంటే చాలా లెంత్ అవుతుంది. ఆల్రెడీ ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి, బిర్యానీవి, మటన్ కూర, చికెన్ కూర, అవి చెక్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడైతే పెరుగు వేస్తుంది. ఇదంతా బాగా మిక్స్ చేసేసి తర్వాత మూత పెట్టి 5 minutes ఆగిన తర్వాత ఎసురు పోసుకొని తర్వాత రైస్ వేసేసుకుంటే మన యొక్క చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనము చికెన్ కర్రీ చేసాము, మటన్ కర్రీ చేసేసాము. ఇప్పుడు బిర్యానీ కూడా అయిపోతుంది. చికెన్ కర్రీ చూడండి, సో యమ్మీగా ఉంది. చికెన్లో బఠానీ అండ్ ఆలు అన్నీ వేసి మంచిగా గ్రేవీగా ఘుమఘుమలాడుతుందంటే నమ్మండి మీరు, సూపర్గా ఉంది. పిల్లలు ఎలాగా దేవుని పోలి ఎలా నడుచుకోవాలని ఇక్కడ ఏమి చేయకూడదు, ఏమి చేయొచ్చు అని చెప్పి FSC 5లో ఉందన్నమాట. 2 వచనాలు చూద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత. ప్రస్తుతం ప్రేయర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ కటింగ్. ఎస్, ఎటువంటి కేక్ తెచ్చారో చూసేద్దామా? వావ్, సూపర్గా ఉందండి, బ్రహ్మాండంగా. బ్లాక్ అండ్ వైట్. హ్యాపీ బర్త్డే క్రిస్టో. వావ్, ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా లెటర్స్ కూడా. కామెంట్ చేయండి కేక్ ఎట్లా ఉందో, మీకు నచ్చిందా?
నేను అటు నిలబడకపోవడానికి ఇంకో కారణం ఉంది. లాస్ట్ వాళ్ళు లావు కనిపిస్తారు. వీళ్ళు బాగా అమ్మా చూసారా, అన్న దగ్గర తప్పించుకున్నా, ఉదయం దగ్గర తప్పించుకోవాలా. వంటలన్నీ ఒక లుక్ వేద్దాం. మటన్ కర్రీ, చికెన్ గ్రేవీ, గోంగూర, ఇది పచ్చడి అండి. సూపర్గా ఉందంటే టేస్ట్. దీని మీద మళ్ళా ఉల్లిపాయలు అట్లాగా పచ్చివి కొత్తిమీర వేసేసరికి భలే ఉన్నది అసలు. టేస్ట్ కూడా అదిరిపోయింది అనుకోండి. అండ్ కబాబ్స్ అండ్ చికెన్ కర్రీని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు పెరుగు చట్నీ. ఇంకా ఎందుకంటే ఆలస్యం భోజనం చేసేద్దాం పదండి. ఓన్లీ ఏమి కూర ఏం లేకుండా ఓన్లీ వైట్ బిర్యానీ మాత్రం తిని అద్భుతం, చాలా బాగుంది. అసలు కూర అవసరం లేదు. నువ్వు కూడా వట్టి బిర్యానీ తింటున్నావు కదా, వట్టి బిర్యానీ చాలా బాగుంది నిజంగా. సూపర్. వావ్, గోంగూర టేస్ట్ చూస్తున్నాను ఇప్పుడు. సూపర్. అదిపోయింది. బాగున్నాయి వంటలు. బిల్లు బర్త్డే మజాకానని మన సౌమ్యవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి. అంటే ఈ నెల ఖచ్చితంగా 5 kgs ఎక్కువ వేస్తాం. How is it? ఫ్లేవర్ బాగుంది. ఏ ఫ్లేవర్? మ్యాంగో ఇంకా ఏదో పొగలు వస్తున్నాయి. మిక్స్ ఉన్నట్టు. ఫాగ్ మ్యాంగో మిక్స్. మ్యాంగో ఫ్లేవర్ ఇది. అంటే చలికాలము మ్యాంగోస్ దొరకవు కాబట్టి ఇట్లా మ్యాంగో ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ తినొచ్చు. బాగున్నది. ఇప్పుడు తిని టేస్ట్ చూస్తాను. ఓకే. తప్ప మ్యాంగో తిన్నట్టు. కాజా, మన కాకినాడ నుంచి కాజాలు తేలేదు అని అన్నాము, కానీ వచ్చేసినాయండి కాజాలు. చూడండి, వావ్, బాగున్నాయి. మడతలు భలే ఉన్నాయి. ఇక్కడైతే ఇంత ఇదిగా రాదు కదా, చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. జ్యూసీగా ఉంది చూస్తుంటే. వావ్, సూపర్. ఇప్పుడు తిని చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. ఎలా ఉందక్క? స్పెషల్. ఎట్లయినా కాకినాడ కాజా అంటేనే స్పెషల్ కదా. బాగుంది. లోపల కూడా చాలా బాగుంది. సూపర్. అలానే ఇంకొక కాజా సూపర్గా ఉంది. ఇది ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా అయిపోయినట్టే అండి బర్త్డే ప్రస్తుతానికి. ఈ నెలలో నెక్స్ట్ మంత్ ఉంది ఇంకో బర్త్డే. ఓకేనండి. ఈ లాగ్ నేను